హాయ్ అండి. వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి సొరకాయ మసాలా. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పల్లెటూరులో ఎక్కువ చేసుకుంటారు. ఇది మా అమ్మమ్మ నాకు నేర్పింది. ఏం లేదండి, ఆయిల్ వేసుకొని అందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక టమాటా పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్ చేసి ఆయిల్లో వేసి బాగా ఉడికించాలి. అదే వేగించాలి, మగ్గనివ్వాలి. మగ్గిన పేస్ట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగనివ్వాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది, ఘాటుగా ఉంటుంది. పైగా సొరకాయ కదా, కొంచెం తక్కువ వేసుకోండి. చిటికెడు అంటారు కదా, 1 టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాక బాగా కలవాలి. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టినా ఓకే, లేదా బాగా కలిపినా ఓకే. కలుపుతూ ఉండండి, లేదంటే ఉల్లిపాయ పేస్ట్ కదా మాడిపోతుంది. అప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు, కారం, పసుపు ఉంటే కొంచెం గరం మసాలా, అలానే ఎక్కువ వేయొద్దు, గరం మసాలా స్మెల్లే వస్తుంది. సొరకాయకి చాలా చెప్పాలంటే సెన్సిటివ్ అన్నట్టు, ఎంత తక్కువ వేసుకుంటే అంత బెటర్. వేసుకున్నాక అన్నీ కలిపాలి. కలిపి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. అప్పుడు కారం పైకి వస్తుంది అంటారు కదా, ఆయిల్ అంతవరకు రావాలి, ఆ టైం వరకు. అప్పుడే బాగుంటుంది. మసాలా అంతా గ్రేవీకి పట్టి బాగా కలుపుకున్నాక అప్పుడు మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న ముక్కల్ని ఒక 5 మినిట్స్ అటు ఇటు తిప్పితే మసాలా గ్రేవీ అంతా ముక్కలకు పడుతుంది. అప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెడితే ఆవిరికి అవి ఒక 50% వరకు ఉడుకుతాయి. అప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేస్తే సరిపోద్ది. సొరకాయ ఈజీగానే ఉడుకుద్దండి, కాబట్టి ఎక్కువ వాటర్ వేయొద్దు. కొంచెం కరివేపాకు, కొంచెం 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి, అంతే. అప్పుడు అందులో వాటర్ వేసేసి ఒక్క 10 మినిట్స్ ఉడికించారంటే వేడి వేడి సొరకాయ మసాలా రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలకు కూడా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.